పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వంలో బొందల కరుణాకర్ రెడ్డి గారు అయితేనే మన జగన్ అన్న ప్రభుత్వంలో ఏదైతే ఇచ్చినామో ఆ ఫోటో తీసేసి అదే లోపల కవర్ అదే పెట్టిస్తున్నారు. దానికి ఒక పెద్ద ప్రచారము ఇవన్నీ కూడా చిన్న ప్రసంగంతో ముగించుకొని నాకు ఈ అవకాశం కల్పించిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అబ్జర్వర్ స్టేట్ సెక్రటరీ రెడ్డప్పన్న గారిని మాట్లాడాల్సిందిగా కూడా కోరుతున్నాము. విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి గౌరవనీయులు పెద్దలు ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారికి, చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి గారు, మరో శాసన మండలి సభ్యులు డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం గారు, మాజీ పార్లమెంటు సభ్యులు రెడ్డప్ప గారు, జిల్లా పరిషత్ అధ్యక్షులు, తెలుగుదేశం కూటమి చేతిలోకి వెళ్ళిన తర్వాత జరుగుతున్నటువంటి దమనకాండకు వ్యతిరేకంగా మొట్టమొదటి తిరుగుబాటుదారుడు తమ్ముడు విజయానందరెడ్డి. మొట్టమొదట ప్రతిఘటించినటువంటి వ్యక్తి విజయానందరెడ్డి. విపరీతమైన నిర్బంధాలున్నా నాకు తెలిసి పదుల సార్లు పోలీసులు హెచ్చరికలు చేసినా ఏమాత్రము వెరవకుండా కార్యకర్తలందరినీ కూడా కథన రంగము లేపి దింపినటువంటి మొదటి వ్యక్తి అనుమానమే లేదు విజయానందరెడ్డి. కార్యకర్తలకి క్రమశిక్షణని, నిబద్ధతని, అందరము ఒక్కటిగా ఉండాలన్నటువంటి సంకల్పాన్ని మరే నియోజకవర్గంలో లేనంతగా సుశిక్షితంగా నడుపుతున్న కార్యదక్షుడు విజయానందరెడ్డి గారు అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇప్పుడే చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినారు, ఈ సభ ఒక రాజకీయ సభగా కనపడటం లేదు అని. ఒక యూనివర్సిటీ సెమినార్ జరిపినట్టు జరుగుతున్నారు. ఇంత క్రమశిక్షణ మొదటి నుంచి ఆఖరి వరకు ఏ ఒక్క చోట ప్రతి ఒక్కరు కూడా ప్రసంగాల్ని వినటానికి ఉత్సుకత చూపటం అన్నది చాలా అరుదైన విషయం. చిత్తూరు కల్చర్కే భిన్నమైనటువంటి విషయం. 40 ఏళ్ళుగా మీటింగుల్లో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఎంత క్రమశిక్షణగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడపడానికి తమ్ముడు కృషి చేస్తున్నాడు అనడానికి ఇది ఉదాహరణ. రాష్ట్రంలోనే నిర్మాణంతో పాటు డిజిటలైజేషను రెండు కంప్లీట్ చేసినటువంటి మొదటి నియోజకవర్గం కూడా చిత్తూరే కావటం చాలా చాలా ఆనందించగలుగుతాం. ఈరోజు ఈ సభ కేవలం మన జిల్లాకు కాదు కదా, మొత్తం అన్ని నియోజకవర్గాలకు స్ఫూర్తి ఇచ్చేటువంటి సభ. సభ అంటే పార్టీ కార్యకర్తల సమావేశం, ఇలా జరుపుకోవాలి అని ఒక సందేశాన్ని, సంకేతాన్ని మీ అందరినీ కూడా ఒక విజయానందరెడ్డి గారు ఒక్కరే నడపలేరు. మీ అందరి సహకారము లేకపోతే, మీ సమిష్టి కృషి లేకపోతే, మీరందరూ తనకు మద్దతు ఇవ్వకపోతే ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేయటం సుసాధ్యము. మీ అందరినీ పేరు పేరున అభినందిస్తున్నాను. ఈనాటి నుంచి ఎన్నికలు జరిగేంత వరకు ఈ కమిటీలు వేయకముందే చిత్తూరు టౌన్లో ఏ చిన్న ఆందోళన జరిగినా అత్యద్భుతంగా
చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు హాజరయ్యారు. రేపటి నుంచి ఇలాంటి ఆందోళన ఏదైనా జరిగితే మన ప్రత్యర్థి గుండెల్లో నిద్రపోయే విధంగా దడదడలాడించే విధంగా మొత్తం ఈ వేలాది అంతా కూడా ఓట్ల మీదకి రావాలి. కార్యకర్తలు అంటే కేవలం జిందాబాదులు చప్పట్లు కొట్టడానికి కాదు, మీరందరూ మంచి ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద పోరాడేటువంటి ఫైటర్స్ గా మారాలా అని మిమ్మల్ని కోరుతున్నాను. ఈరోజు మనకు అవసరం ఫైటర్స్. ఈ అకృత్యాలకు, దౌర్జన్యాలకు, దోపిడీలకు, దహనకాండలకి వ్యతిరేకంగా పోరాడవలసినటువంటి బాధ్యత ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే తీసుకున్నది. ఈ రాష్ట్రంలో మరే పార్టీ కూడా ముందుకు రావటం లేదు. మనందరి ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఒక మహానాయకుడు మనకు అండగా ఉన్నాడు. ఎక్కడా కూడా ఏ ఒక్క చోట కూడా ఏ మాత్రము రాజీ పడకుండా మనల్ని అత్యంత దారుణంగా ఓటమి పాలైన 3 నెలల్లోనే పెద్ద ఎత్తున పోరాటాల నిలయంగా వేదికగా మార్చినటువంటి వ్యక్తి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఏదైతే పిలుపిస్తున్నారో ఇస్తారో, చంద్రబాబు కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాల పట్ల మనమందరము కూడా మరింత కఠినమైనటువంటి నిర్ణయాలతో పోరాటాలు చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ రోజున మీకు అందరికీ కూడా తెలుసును, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణని, ఇంత ఓటమి పాలైన జగన్మోహన్ రెడ్డి బయటికి వస్తే లక్షలాది మంది ఎలా బయటికి రాగలుగుతున్నారు, జయజయధ్వానాలు చేస్తున్నారు, జయజయలు పలుకుతున్నారు అంటే మనం చెప్పిన పని ఒక్కటి కూడా చేయలేదు కాబట్టి, చేసే పరిస్థితి లేదు కాబట్టి, మన ఎమ్మెల్యేలంతా దోపిడీ దొంగలుగా మారిపోయినారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడి ఒక కొత్త పల్లవి ఎత్తుకున్నాడు. మొన్న పొద్దున చంద్రబాబు తత్వానికి భిన్నమైనటువంటి పత్రికా సమావేశం. ఈ 1.5 సంవత్సరాల కాలంలో కూటమి నాయకులతో ఏ రోజు కూడా సమిష్టిగా సమావేశమే చేయనటువంటి వ్యక్తి ఆత్మరక్షణలో పడిపోయి మిగతా ఇద్దరిని కూడా పిలుచుకొని భంగపడి 3 పార్టీలు కలిసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటి? ఇక విధానాల మీద జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పోరాటాలకు మనము సమాధానం ఇవ్వలేము అన్న భయంతో జగన్మోహన్ రెడ్డిని హిందూ వ్యతిరేకగా ముద్ర వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. భగవంతునికే శత్రువుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఈనాడు ఇక్కడ వేల మంది మనమందరం కూడా గుమిగూడి ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళము ప్రజల్లోకి తీసుకుపోవాల్సినటువంటి అంశం ఇది. చంద్రబాబు నాయుడు గారు ఆయన్ను మోసేటువంటి పత్రికలు, ప్రసార మాధ్యమాలు 10 రోజుల ముందు సిబిఐ ఏ నివేదిక అయితే కోర్టుకు సమర్పించిందో, 1.5 సంవత్సరాలకు పూర్వం చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి దివ్య ప్రసాదంలో బదులుగా ఆవు కొవ్వు కలిపారు అని ప్రకటన ఇచ్చినాడు. ఒక్కసారిగా హిందూ ప్రపంచమంతా కూడా భీతిల్లింది, భయపడింది, ఆందోళన చెందింది. సుప్రీంకోర్టే దేశ అత్యున్నత న్యాయస్థానమే చంద్రబాబు గారు బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి మీరు నిర్ధారణ చేసుకోకుండా ఇలా మాట్లాడటం తప్పు అని హెచ్చరించి సుప్రీంకోర్టే
సిబిఐ నేతృత్వంలో సిట్ను ఏర్పాటు చేసింది. సంవత్సర కాలం ఆ సిట్ దర్యాప్తు చేసింది. కొన్ని వందల మందిని దాదాపు 8 రాష్ట్రాలలో అన్ని రకాలుగా విచారణ చేసినారు. కానీ ఈ సంవత్సర కాలంగా మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి, మనమందరము కేవలం జేజలు పక్కడానికే కాదు, మనం మన నాయకుడి యొక్క చిత్తశుద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది. సంవత్సర కాలంగా జగన్మోహన్ రెడ్డి, ఆయన నియమించినటువంటి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి వీళ్ళ ఆధ్వర్యంలో నీకు బదులుగా ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిపినారు అన్నటువంటి ప్రచారమే చేస్తూ వచ్చినాడు. 15 రోజుల ముందు సిట్ తన నివేదికనిస్తే ఎక్కడా కూడా ఆ నివేదికలో ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె అన్నటువంటి పదార్థాలు కలపలేదు. ఎన్డీడీబీ గాని ఎన్డీఆర్ఐ గాని ఈ విచారణలో మేము తెలుసుకున్నది అలాంటి పదార్థాలను కలపలేదు. అలాగే రెండవ అంశం, ఏదైతే మనం నూతనంగా ఏర్పాటు చేసినటువంటి కమిటీలు చిత్తూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి గురువు సమానులైనటువంటి గౌరవనీయులు పెద్దలు భూమన కరుణాకర్ రెడ్డి గారికి సమయాభావం వల్ల రాలేకపోయారు. పెద్దలు రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, అదేవిధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా కమిటీలకు టాస్క్ ఫోర్స్ అధ్యక్షత వహిస్తున్నటువంటి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు గారికి, మాజీ ఎంపీ రెడ్డప్ప గారికి, ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం గారికి, మన పార్లమెంట్ సెక్రటరీ రెడ్డప్ప గారికి, అదేవిధంగా పురుషోత్తమకు, విజయ సుమారెడ్డకు, జగదీష్ గారికి, మన డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ గారికి, ముఖ్యంగా వేదిక ముందున్నటువంటి క్షేమా ఎంపీలకు, కార్పొరేటర్లకు, పంచాయతీ ప్రెసిడెంట్లకు, ఎంపీటీసీలకు, వార్డు ఇన్ఛార్జీలకు, గ్రామ కమిటీ సభ్యులకు, కమిటీ వేసినటువంటి ఇన్ఛార్జీలకు అందరికీ కూడా శిరస్సు వంచి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఈరోజు మీరు చూపిన చొరవతో పైలట్ ప్రాజెక్టుగా 4 నియోజకవర్గాలు ఎన్నుకుంటే తదనంతరం రాష్ట్రంలో మొట్టమొదట కమిటీలు పూర్తి చేసి చిత్తూరు నియోజకవర్గం నిలబడింది అంటే మా మీద ఆదరణ చూపిన గౌరవ పెద్దలు కరుణాకర్ రెడ్డి గారు స్ఫూర్తి, ప్రత్యేకించి మీరందరూ ఎంత తొందరగా సహకరించి చేశారో మీ కష్టార్జితం ఈ ప్రతిఫలం మీది అని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఒక్కొక్క ఫోన్కు కూడా ప్రతి ఒక్కరూ స్పందించి ఆ గ్రామంలో కూర్చొని రచ్చబండ కార్యక్రమం లాగా పెట్టి వార్డులో కావచ్చు, గ్రామంలో కావచ్చు, ఎప్పటికప్పుడు స్పందించి పెద్దలు సెంట్రల్ ఆఫీస్ నుంచి వచ్చిన ఆదేశాలు ఇవి అని నేను ఒత్తిడి పెట్టి ఎప్పటికప్పుడు ఫోటోలు, ఎలక్షన్ ఐడి కార్డులు అన్ని తెచ్చి ఈ రోజు సమర్పించిన దానివల్ల మనం డిజిటలైజ్ చేసి ఈ రోజు అందరికీ కూడా చేర్చడం జరిగింది. ఎందుకంటే మామూలుగా ఏ కార్యక్రమాన్నైనా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చిత్తూరులో పెట్టి విజయాన్ని అధ్యక్షులు వారు చెప్తారు. ఎందుకంటే చిత్తూరు మాట ఇస్తే మనమ తిట్టరు, మాట కోసం నిలబడే వ్యక్తులు అని ఒక గౌరవం కోసం మార్గదర్శకంగా మిగతా వాళ్ళకు కూడా నిలవాలనే ఉద్దేశంతోనే ప్రతి కార్యక్రమాన్ని కూడా అన్న చిత్తూరులోనే ప్రారంభిస్తారు. మన స్ఫూర్తితో ఈ రోజు మీరందరూ సహకరించారు కాబట్టి కొద్దిగా ఆలస్యమైన ఎవరు ఇబ్బంది పడకుండా మన పెద్దలు మాట్లాడేది ప్రతి మాట క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ ఆదేశాలని ఆచరణ తప్పకుండా, సూచన తప్పకుండా భవిష్యత్తులో 3 సంవత్సరాలు మనం ఏ విధంగా ముందుకు పోవాలనేది ఒక దశ అనేది మనందరికీ కూడా వాళ్ళ అనుభవాన్ని భాగస్వాములు చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి మాటని గ్రహించాలని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి అనేక
మీద దాడులు జరిగినాయి, అనేక మంది మీద తప్పుడు కేసులు పెట్టారు, అనేక మంది పొలాల మీద దౌర్జన్యాలు చేశారు, అనేక మంది రేషన్ డీలర్లు తీసేశారు, సంఘ మిత్రాలు తీసేశారు, అంగన్వాడీగా ఉన్న వాళ్ళని కూడా తీసేశారు. కానీ ఎవరు కూడా భయపడకుండా, ఎవరి ముఖంలో కూడా ఆనందం చెక్కు చెదరకుండా మొదటి రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి సైన్యం మేమని నిలబడిన మీ అందరికీ కూడా ఎప్పటికీ నేను రుణపడి ఉంటానని కూడా తెలియజేస్తున్నా. మీరిచ్చే స్ఫూర్తి ఆ ధైర్యాన్ని కూడా నేను సభాముఖంగా తెలియజేసుకున్నా. మీరు గమనిస్తే రూలింగ్ ఉన్నప్పుడు, మనం సంతోషంగా ఉన్నప్పుడు చెయ్యి పట్టుకున్న నాయకులు అనేక మంది మోసం చేసి తల్లి పాలు దాగి రొమ్ముగుద్దు వెళ్ళిపోయిన నాయకులు ఉన్నారు. కానీ ఈ రోజు 2.0లో ఎవరైతే కష్టంలో ఉన్నారో మీరందరూ ఎప్పటికీ జీవితంలో గుర్తుండిపోతారని కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేసుకున్నా. మీకు ఏ కష్టం వచ్చినా అది నా కష్టం, నా సొంత కష్టమని మీకు ఎప్పుడు ఒక సేవకుడిగా నేను పనిచేసి మీలో ఒకటిగా, మీ మనిషిగా నేను మీ ముందు ఎప్పుడు ఉంటానని కూడా తెలియజేసుకుంటూ ఈ చిత్తూరు నియోజకవర్గాన్ని ఖచ్చితంగా అభివృద్ధి బాటలో రాబోయే రోజుల్లో ముందుకు పోవడానికి ఎటువంటి ప్రణాళికలు ఉన్నాయో ఆ ప్రణాళికలన్నీ పెద్దల దగ్గరికి కూడా తీసుకెళ్లి అభివృద్ధి బాటలో తీసుకుపోవడానికి కూడా ఖచ్చితంగా నేను కృషి చేస్తానని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఆలస్యం అవుతా ఉంది కాబట్టి పెద్దలు మనకు అనేక సూచనలు ఇవ్వాలి కాబట్టి మన పెద్దలు కరుణాకరణ గారు ప్రసంగిస్తారు కాబట్టి ఆ ప్రసంగాన్ని ప్రతి ఒక్కరూ ఎక్కడ కానీ కాన్సన్ట్రేషన్ మార్చకుండా ప్రతి మాటని వినాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మాట్లాడే దాంట్లో ఆయనే నాకు స్ఫూర్తి. ప్రతి మాటకి ఒక అర్థం ఉంటుంది కాబట్టి ఆ అర్థాన్ని మీరు తప్పకుండా తప్పకుండా విని మనమందరం దాన్ని పాటించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ డిజిటలైజేషన్ చేసేది కూడా దాదాపు 6,000 పైచీలకు రాష్ట్రంలో బాగా పనిచేస్తున్న నియోజకవర్గాలు చిత్తూరు కూడా ఒకటి కాబట్టి అందరు కార్యకర్తలంతా కూడా కలుపుకొని పోతా ఉంటారు. నేను విజయానంద రెడ్డి అని కూడా పర్సనల్ గా మాట్లాడినప్పుడు ఒకటే మాట్లాడినాము, అన్న నువ్వు ఖచ్చితంగా పార్టీని వదిలిపోయిన వాళ్ళని వదిలేయి. ఈ రోజు ఎవరైతే జెండా మోస్తా ఉన్నారో వాళ్ళ జీవితాలు ఈ రోజు కార్యకర్తలు ప్రతిపక్షంలో అన్నిటికీ తెగాయించమంత ఎవరైతే నడుస్తున్నారో వాళ్ళంతా కాపాడుకున్నా నీ జీవితాంతం మీ రాజకీయ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఉన్నాము. కేసులు పెట్టుకొని ఏమన్నా చేసుకోండి కానీ మన వైఎస్ఆర్సీపీ కుటుంబం అంటే కార్యకర్తల నాయకులందరికీ కూడా నా నమస్కారాలు. ప్రధానంగా వేదిక మీద ఉన్నటువంటి మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తి. మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి 3 తరాల నుంచి కూడా సాన్నిహిత్యం ఉన్నటువంటి భూముల కరుణాకర్ రెడ్డి అన్న కానీ, అలానే మీ అందరి అభిమాన లీడర్, ఒక సెన్సేషనల్ క్రియేట్ చేస్తున్నటువంటి అంటే ఒక లీడర్షిప్ కానీ ఎలా పాలిటిక్స్ చేయాలా, ఎలా ఎలక్షన్ చేయాలా అనే దాంట్లో ఒక క్రియేటర్గా ఉన్నటువంటి విజయానంద రెడ్డి అన్న, అలానే వాసన్న, సుపై సుబ్రహ్మణ్యం అన్న, రెడ్డప్పన్న, ఇలా మిగిలిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది ఈరోజు చిత్తూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఇంత చక్కగా ప్రోగ్రాం. ప్రధానంగా ఇంత డిసిప్లైన్డ్గా కూర్చోవడం జనరల్గా పాలిటిక్స్లో పొలిటికల్ మీటింగ్స్లో కుదరదు, ఎక్కడ కూడా సాధ్యం కాదు. ఎవరి పాటికి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, ఎక్కడికి లేచిపోతూ ఉంటారు, వస్తూ ఉంటారు, కూర్చుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఫస్ట్ లైన్ నుంచి కూడా చివరి లైన్ దాకా ఇంత డిసిప్లైన్డ్గా ఇంత చక్కగా కూర్చున్న దానికి రీజన్ అయితే వస్తుంది. నెక్స్ట్ రెండో పాయింట్ కూడా మీరు కరెక్ట్ టయానికి కూడా వచ్చినారు. 9:30 అంటే 9:30కి షార్ప్గా అందరూ కూర్చున్నారు. అని దీనికి మీరు ఒక వేరియేషన్ ఒకటి గమనించాలి. ఎందుకు ఇలా మీరు ఇంత చక్కగా కూర్చోవడం కానీ, వినడం కానీ, టైంకి రావడం కానీ, టైం అయ్యేదాకా కూర్చోవాలనే భావన కానీ మీ అందరికీ రావడంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి డెసిషన్, కార్యకర్తల్ని, నాయకుల్ని గుర్తించి వారికి మనము కమిటీల్లో చోటించి వారితో మనము మీటింగ్స్ పెట్టుకోవాలా, వారిని ఉత్సాహపరచాలన్న దాంట్లో భాగంగా ఈ రోజు ఏదైతే కార్యకర్తల నాయకుల్ని స్వచ్ఛందంగా మీరు రాగలిగినారో, వచ్చినారో, అభిమానంతో వచ్చినారు కాబట్టి మీరంతా టైంతో వచ్చినారు. ఈ రోజు ఏం చెప్తారా అన్న ఆలోచనతో మీరు కూర్చొని వెళ్ళడం కూడా జరుగుతూ ఉంది. ఇది మార్పు. ఈ మార్పే మనం కోరుకుంటా ఉన్నాం. గతంలో మీటింగ్స్ అంటే మన జనరల్గా మీరు కొంతమందిని తీసుకురండి అని చెప్పి జనరల్ పబ్లిక్ వస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళు కూర్చుంటుండేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు లేచిపోతారో తెలియదు, చెప్పేది వింటారో లేదో కూడా తెలియదు. కాబట్టి ఈరోజు మనం తీసుకున్నటువంటి డెసిషన్లో ప్రధానంగా
ఇక్కడ చిత్తూరు కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి మీటింగే మనకు స్పష్టంగా ఎంత డిసిప్లిన్గా మనం ముందుకెళ్ళబోతా ఉన్నాం, రేపొద్దున మనం ఎన్నికలకి ఎంత సిద్ధంగా తయారు కాబోతా ఉన్నాం అన్నది ఈ మీటింగ్ చూస్తే కూడా మనకు అర్థమవుతా ఉంది. ఇకపోతే రెండో విషయం, విజయానంద రెడ్డి అన్న గారు మొదటి నుంచి కూడా ఇంతకు ముందు నేను ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేసినప్పుడు కూడా అన్నను కలవడం జరిగింది. ఈ చిత్తూరు కాన్స్టిట్యున్సీకి ఒక మంచి అన్నదే వైఎస్ఆర్సీపీ ఆలోచన కూడా. అన్నకి కొంచెం లేట్ అయినా కూడా మొన్న ఎన్నికల్లో ఆయనకి సీట్ ఇవ్వడం కానీ, ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా చాలా మంది సైలెంట్ గా ఉంటున్నారు, చాలా మంది ఇంకా యాక్టివ్ కాకన్నా కూడా ప్రతి పాయింట్ లో కూడా విజయానంద రెడ్డి అన్న అడ్వాన్స్డ్ గా ముందుంటా ఉన్నారు, కార్యకర్తల నాయకులకు అండగా కూడా ఉంటా ఉన్నారు. ఈ రోజు మీరు కనుక తీసుకుంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కమిటీలు వేయాలని నిర్ణయం తీసుకున్నారో దాంట్లో మన స్టేట్ లో 4 మాత్రమే ముందుగా కూడా వేయడం జరిగింది. అందులో భాగంగా ఒకటి పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అది కంప్లీట్ చేసుకున్నాం. 2 మడకసిర ఒకటి కంప్లీట్ చేసుకున్నాం, ఒకటి బాపట్ల జిల్లాలో ఒకటి ఉత్తరాంధ్రలో ఒకటి. 4 కాన్స్టిట్యున్సీస్ మనం మొదటగా మోడల్ గా తీసుకొని ఏ విధంగా చేస్తే అందరం కూడా వాటిని స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో ఫస్ట్ కంప్లీట్ చేసినటువంటి ఘనత చిత్తూరు. ఈ స్టేట్ నేను వచ్చేటప్పుడు కూడా సెంట్రల్ పార్టీ ఆఫీస్ వాళ్ళు నాతో మాట్లాడినారు. సో అది చిత్తూరు కాన్స్టిట్యున్సీ అన్నది ఫస్ట్ కంప్లీట్ అయింది. ఇది మేము చెప్పినామని కోట్ చేయండి అని కూడా చెప్పడం జరిగింది. అంటే మన టార్గెట్ పెట్టుకునేది 8,000 మంది కార్యకర్తల్ని మనం గుర్తించగలగాల అన్న ఆలోచనతో మనం అందరికీ కూడా పోస్టింగ్స్ ఇవ్వాలా అనుకున్నాం. దాన్ని కంప్లీట్ చేసింది, ఫస్ట్ కంప్లీట్ చేసింది కానీ డిజిటలైజేషన్ కంప్లీట్ చేసింది కానీ ఈ చిత్తూరు కాన్స్టిట్యున్సీ కావడం అన్నది అదే గొప్పది. రేపొద్దున ఎలక్షన్స్ దాకా కూడా ఇదే స్ఫూర్తిగా మనం వెళ్ళగలగల. విజయానంద రెడ్డి అన్నని ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి. అదేవిధంగా మనము రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకొకసారి మళ్ళీ మనం సీఎం చేసుకోకపోతే ఈ రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఎంత దుర్భరంగా ఉందో ఈ రోజు కళ్ళకు కట్టినట్టు చూపిస్తా ఉన్నారు. ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన ప్రజలు ఈ రోజు తాకట్టు పెట్టి వాళ్ళ అధికారం కోసం ఎంతటికైనా తెగించేటువంటి ఇటువంటి దుర్మార్గుల్ని మనం పంపించాలి. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం కావాలంటే మన ఎమ్మెల్యేని మనం కనుక గెలిపించుకోలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి సీఎం అయ్యేదని కూడా అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మన స్థానిక ఎమ్మెల్యే విజయానంద రెడ్డి గారికి చిత్తూరు కాన్స్టిట్యున్సీ నుంచి ఎంత మంచి మెజారిటీ తెప్పించుకోగలమో అదే మనకి రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర గౌరవం వచ్చేదని కూడా అవకాశం ఉంటుంది. మీకు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అన్న కానీ అదేవిధంగా కరుణాకర్ రెడ్డి అన్న కానీ వారిద్దరు కూడా స్టేట్ లెవెల్లో వైఎస్ఆర్సీపీకి అత్యంత కీలకమైనటువంటి వ్యక్తుల్లో వారి ఆశీస్సులు కానీ వారి యొక్క విషస్ కానీ ఎప్పుడు కూడా జిల్లా అంతా ఉంటాయి. కాబట్టి అటువంటి మంచి జిల్లాలో చిత్తూరు కాన్స్టిట్యున్సీ ప్రధానమైంది. ఇకపోతే నేను 2 మాటలు చెప్పి క్లోజ్ చేస్తాను. ఒకటి, ఈ ప్రాంతంలో చిత్తూరు కాన్స్టిట్యున్సీలో కమిటీలు వేయడం పూర్తి అయింది. అయినా కూడా దానికి సంబంధించి నేను ఒక్క మాట మాత్రం మీ దృష్టికి తీసుకొని వస్తాను. మనం 2019-24 మధ్యలో చాలా చక్కనైనటువంటి పరిపాలన ఇచ్చాం. కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా అన్ని పథకాలు ఇచ్చినటువంటిది, ఒక చక్కని అడ్మినిస్ట్రేషన్ ఇచ్చినటువంటి కనుక ఆ రోజు చూసినాం. ఈ రోజు ఇళ్ల మీదకి వచ్చి దాడులు చేసి పబ్లిక్ గా ఒక పక్క పబ్లిక్ చూస్తా ఉంటుంది, ప్రపంచం అంతా కూడా టీవీలు పెట్టుకొని టీవీలు చూస్తా ఉంటే ఆ ఇళ్లని పగలగొట్టి ధ్వంసం చేసి తగలబెడతా ఉన్నా కూడా ఈ రోజు రాక్షసానందం పొందుతున్నటువంటి దుర్మార్గులు ఏదైతే ఉన్నారో వీళ్ళ సంబంధించి ఈ రోజు ఇటువంటి పరిపాలన ఎప్పుడు కూడా చూడాల. దీనికి భిన్నంగా మనం ఆ రోజు ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ ఇచ్చినాం. అయినా కూడా మనం 11 మందికి పరిమితమైన కూడా కారణాలు ఏదైనా కావచ్చు, ఈవీఎంలో ఇంకోటి కావచ్చు. ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తర్వాత చెప్పినటువంటి మాట ఒకటే, కార్యకర్త నాయకులకి మనం గౌరవం ఇవ్వాలా. చాలా కష్టపడ్డారు గత 10-15 సంవత్సరాల నుంచి కార్యకర్త. డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ గారికి, ఇంకా వేదిక పైన ఉన్న పెద్దలు అందరికీ, ముఖ్యంగా ఇక్కడికి ఇచ్చేసిన ఎంపీలు జనులు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, దాదాపు ఈ ప్రభుత్వం పడి 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాల ముందు సూపర్ 6 అన్నారు, 500 హామీలు ఇచ్చారు. వాటినంతా కూడా అమలు చేసేసారు. 0 వడ్డీ ఏమైందో, మరి 50 ఏళ్ళ పెన్షన్ ఏమైందో, అన్ని హామీలు పక్కన పెట్టేందులో రాజధాని కడతామని చెప్తూ ట్రాఫిక్ రాజకీయాలు చేస్తూ ఓ కుటుంబం పైన దాదాపు 6 లక్షల కేసులు పెట్టడం, కాపు నాయకుడు అంబటి రాంబాబు గారి ఇంటిపైన దాడి చేయడం, బీసీ నాయకుడు జోగి రమేష్ ఇంటిపైన అయితేనేమి ఒక్కరిని కూడా వదలడం లేదు. ప్రశ్నిస్తే వాళ్ళంతా వాళ్ళ ఇంటిపైన దాడులు, భౌతికంగా దాడులు, రెడ్ బుక్ రాజ్యాంగం, బ్లడ్ బుక్ రాజ్యాంగము,
కేసులు పెట్టడం వేదిక కానీ లక్షలాది మంది జనాలు మమ్మల్ని ఎవరు కూడా వాళ్ళకి బిర్యానీ ఖచ్చితంగా అపోజిషన్ లీడర్లు కూడా అర్థమైపోయింది కాబట్టి ఏ ఒక్క మంత్రి కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే వర్గంలో ఉన్న కలుందంటే లేదు. అధికారం చేపట్టినారు, కొత్తగా ఎమ్మెల్యేలు వచ్చారు, వాళ్ళంతా కూడా సంపాదన మూలలో పడిపోయినారు. ఈ రోజు రాష్ట్రంలో ఒక రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందాలో తెలియదు కానీ రాయలసీమ పూర్తిగా నిర్లక్ష్యం చేసినారు. మన ఎత్తిపోతల పథకం అది పోయింది. రాయలసీమ అంటే కూడా రాయలసీమ గురించి మాట్లాడే నాయకుడు కూడా లేదు. ఈ రోజు చిత్తూరు మంచి సేవను అందిస్తూ యూత్ ఐకాన్ గా ఉన్న విజయచంద్రారెడ్డి గారు, అలాగే మాజీ శాసనసభ్యులు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు, మాజీ టీఈడీ చైర్మన్, తిరుమల పవిత్రత కోసం ఎల్లవేళలా పోరాడుతున్న భూమన కరుణాకర్ అన్న గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ, శ్రీనివాసన్ గారు జడ్పీ చైర్మన్. ఈ కార్యక్రమం ఇంత గొప్పగా ఏర్పాటు చేసిన విజయేంద్ర గారిని ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు వాళ్ళ టీం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కమిటీ మెంబర్స్ అన్నారు. ఇంత పెద్ద సైన్యం మనకు ఉందంటే మనం సాధించేది ఏదీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి అన్నారు, ఎలక్షన్ ముందు ఏమన్నారు ఆయన, ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసుకుని వెళ్ళండి ఓట్లాడడానికి, మనం అన్ని చేసాం ప్రజలకి అన్న ఒక కాన్ఫిడెన్స్ మనం పంపడం జరిగింది. అన్ని చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి. కానీ మొన్న ఒక మాట అన్నారు, నాకు పెద్దలు అన్నట్టు కార్యకర్తలకి సరైన న్యాయం జరగలేదు అని ఒక ఫీలింగ్ ఉంది సార్కి, అన్నగారికి. అందువల్ల కమిటీల మీద ఎక్కువ శ్రద్ధ చూపెడుతున్నారు. మనం గట్టి సరైన ఏర్పడతాం. వాళ్లే రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలనలో వాళ్ళని కూడా ఒక భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అందువల్ల ప్రతిసారి ఈ కమిటీలు కంప్లీట్ చేయాలి, కమిటీ 10,000 మంది దాకా నియోజకవర్గంలో ఉండాలి అన్నది నా ఆకాంక్ష. ఇంతమంది హాజరవడం నిజంగా చాలా ఆనందం వేస్తుంది. ముఖ్యంగా బీసీల గురించి కళ్ళబలి మాటలు చెప్తారు, ముసలి కన్నీరు కారుస్తారు నాయకులు, కానీ నిజమైన నాయకుడు మాత్రమే. ఉదాహరణకి చిత్తూరు జిల్లాలో ఎన్టీఆర్ అప్పుడు కాళహస్తిలో వన్నెరెడ్లకి ఒక్క ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు మునిరామయ్య గారికి. ఆ 50 years ఇంతవరకు వన్నెరెడ్డిని వరకు ఎవరు పట్టించుకోలేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇద్దరికి ఎమ్మెల్సీని ఇవ్వడం జిల్లాలో అది ఒక చరిత్ర ఎక్కడ జరిగి ఉండదు. అంటే నిజంగా న్యాయం జరిగింది బీసీల కంటే, ముఖ్యంగా వన్నెరెడ్లకు వనకొండ క్షత్రియులకి ఓన్లీ జగనన్న గారు మాత్రం. అంతకుముందు కథలు చాలా చెప్పారు, ముసలి కన్నీరు కార్చారు, బ్లేడ్లు ఇస్త్రీ బెట్లు ఇచ్చారు, బీసీలు 10 పెట్టుకొని ఉన్నాయి అని తొక్కి పెట్టారు తప్పితే ఎప్పుడు కాబట్టి ఆలోచించలేదు. ఈరోజు నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు ఎవరన్నారు, ఒక్క నాయకుడు హక్కును చేర్చుకున్నాడు. కానీ మళ్ళా గుర్తు పెట్టుకోవాలని మనం చేస్తున్నాం అందరినీ. రాబోయే ఎలక్షన్లో మనందరూ ఏకదాడి తప్పకుండా అత్యధిక మెజారిటీ విజయానంద రెడ్డి గారు ఇక్కడ, జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ ముఖ్యమంత్రి చేసుకొని చెప్తారు. చాలా చిన్న పని మనకి, కానీ ఈసారి కొంచెం అజాగ్రత్త పడద్దండి, జాగ్రత్తగా ఉండండి అని మాత్రం నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఎవరండి మన నవరత్నాల మీద ఎవరు బాగుపడ్డది? బీసీ, ఎస్సీ, ఎస్టీలు. మొన్నటికి మొన్న మెడికల్ కాలేజ్ ఇందాక చెప్పారు, 100 ఏళ్ళ నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 11 మెడికల్ కాలేజీలో ఉంది ఆంధ్రప్రదేశ్లో. కానీ మరి ఈ రాష్ట్రంలో తిరిగి కాబోయే మన ముఖ్యమంత్రికి బంధువైన శ్రీ కరుణాకర్ రెడ్డి గారికి స్వాగతం. అదేవిధంగా వేదిక పైన ఈరోజు ఈ సభని ఇంత అద్భుతంగా
మనం రూలింగ్ పార్టీలో ఉన్నామా ప్రతిపక్ష పార్టీలో ఉన్న తేడా తెలియకుండా మనం రూలింగ్ పార్టీలో ఉన్నట్టే ఇంతమంది జనాన్ని రప్పించడమే కాదు, ఆయన ప్రతిని ఏ చిన్న కార్యక్రమం చేసినా పార్టీ కోసము ఈ జిల్లాలో విజయానంద రెడ్డితో స్టార్ట్ అవుతుంది. కాబట్టి విజయానంద రెడ్డి గారికి మన పార్లమెంటు అబ్జర్వర్ గౌరవనీయులు శ్రీ రాజశేఖర రెడ్డి గారికి, వారు కూడా అనంతపురం చాలా సీనియర్ నాయకులు, అదేవిధంగా మన ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం గారికి, పెద్దలు మన జెడ్పీ చైర్పర్సన్ శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవనీయులు మన ఎమ్మెల్సీ గారు చంద్రశేఖర్ రెడ్డి గారికి, మన సీనియర్ న్యాయవాది ఇక్కడ డిప్యూటీ మేయర్ కొన్న చంద్రశేఖర్ గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ గారికి, మండల అధ్యక్షులకు, కార్పొరేటర్స్కు, ఇక్కడికి ఇచ్చేసిన కార్యకర్తలందరికీ, ముఖ్యంగా మహిళా మండలకు, పత్రికా విలేకరులకు, మీడియాకు శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేసుకుంటూ, పోతేటిపాలు కూడా రాయలసీమ నుండి వేల మంది వెళ్ళి చూసి రావడం జరిగింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి వీధుల్లోకి వచ్చాడో ఇప్పుడు భయపడిపోతున్నారు. ఎవరు మీరు ఎన్ని ఏమి చెప్పినా కూడా తెలుగుదేశం వాళ్ళ గుండెల్లో గడ్డ పుట్టింది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు రహస్యమతనం జరుపుకుంటూ ఈ ప్రపంచనాన్ని ఆపే శక్తి మనకుందా అని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకుంటున్నారు. మధ్యలో కూలిపోతే కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే కుట్రలు కుయుక్తులు అబద్ధాలు చెప్పడంలో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేదాంట్లో మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన దురదృష్టం. ఈ ప్రాంతం నుండి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే అవుతారు. పరిపాలించిన నాయకులు మీకు తెలుసు, ఈ దేశంలోనే అంత మంచి పేరు తెచ్చుకున్న రాజశేఖర రెడ్డి గారు. వారి తర్వాత వారి తనయుడు ప్రజల కోసం, ముఖ్యంగా మహిళల కోసం, పేదవాళ్ళ కోసం, విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, రైతుల కోసం ఏ విధంగా కష్టపడ్డాడు అతను. ఒక్క అబద్ధం చెప్పకుండా 5 సంవత్సరాలు పరిపాలన చేసిన వ్యక్తి ఎవరన్నా అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కానీ ప్రతినిత్యం అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రి ఎవరున్నా ఈ దేశంలో ఉన్నారంటే చంద్రబాబు నాయుడు ఒక్కడే ఉన్నాడు. ఆ రోజు తిరుమలకు పోతుంటే 2-3 ఎమ్మెల్యేలతో కలిసి కారులో పోతుంటే బాంబ్ బ్లాస్ట్ లో నన్ను బతికిస్తున్నాడు వెంకటేశ్వర స్వామి అన్నాడు. కానీ ఈరోజు అదే వెంకటేశ్వర పైన, అదే లడ్డు గురించి కోర్టులు, సుప్రీంకోర్టు చెప్తే వెళ్ళారు, కమిటీలు చెప్తే వెళ్ళారు, సిట్ చెప్తే వెళ్ళారు, అపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్తే వెళ్ళారు. ఇప్పుడు కూడా దాంట్లో నెయ్యి కలిసింది. కానీ ఆ చంద్రబాబు నాయుడికి నోట్లో ఆ పదాలు ఇంకా వస్తున్నాయంటే, పంది పువ్వు, ఆవు పువ్వు, చేపల పువ్వు పెట్టాడంటే ఒక దేవుని గురించి, దేవుని కలెక్టం చేస్తున్న ఈ చంద్రబాబు వెంకటేశ్వర స్వామి క్షమిస్తాడా? చంద్రబాబు నిన్ను క్షమించడు. ఇంకా మేము ప్రజలు ఎందుకంటే మమ్మల్ని అందరినీ మోసం చేసి ఈవీఎంలు నువ్వే తెచ్చుకొని నువ్వే ఓట్లు వేసుకుని గెలిచినావు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచంలో నువ్వు గెలిచే ప్రసక్తే లేదు. కానీ ఇదే వెంకటేశ్వర స్వామి నిజంగా మనకందరికీ ఆరాధ్య దైవం కాబట్టి, ప్రపంచంలో ఉన్న రోజులు వెంకటేశ్వర స్వామి నమ్ముకుంటున్నారు కాబట్టి ఇంకా ఈ చంద్రబాబు నాయుడు క్షమించడు. ఆ దేవుడే పనిష్మెంట్ ఇస్తే తప్ప అది చూసి మనం సంతోషించలే. కానీ ఇప్పుడు మనం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. కానీ ఈ రోజు ఇంతమంది కార్యకర్తలు ఇంత ఐకమత్యంతో చిత్తూరు నడిబొడ్డులో ఎవరికి భయపడకుండా, ముఖ్యంగా పోలీసు వాళ్ళకు, ఈ రాష్ట్రాన్ని పోలీసు వాళ్ళు పరిపాలన చేస్తున్నారు తప్పితే వారి అనుమతులు ఎవరైనా హోంమంత్రి ఆమె ఒక దళిత మహిళను తీసుకుంటాడు పెట్టి ఆమె ఏమి అన్యాయం చేస్తా ఉందంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఇంతవరకు ఇదివల్ల ఎవరు హోమ్ మినిస్టర్ గారు ఈ విధంగా చేయలే. వచ్చిన వెంటనే మా ఇంటి పైన వచ్చారండి. సుమారు 11 కార్లు మొదలుకొట్టారు. మా ఇల్లు మొదలుకొట్టేశారు. మిథున్ రెడ్డి మా ఇంట్లో ఉన్నాడు కాబట్టి నిన్న జరిగిన ఇన్సిడెంట్ మీరు 2 చూశారు. అంబటి రాంబాబు గారి, రమేష్ గారికి కూడా బాంబులు వేస్తున్నారంటే, పెట్రోల్తో వేస్తున్నారంటే ఈ పోలీసులు అందరూ చూస్తున్నారండి.
అందరూ పోలీసుల దగ్గర ఉంటే కట్లు తీసుకొని కాళ్ళు కొనుక్కుంటున్నారంటే పోలీసులు పేదరిక పాత్ర వస్తున్నారంటే ఇలాంటి పోలీసు వాళ్ళు మనకి ఏదైనా ఆపద కలిగితే రక్షించడానికి ఒక పోలీసు అన్నా వస్తున్నారా? ఐపీఎస్ చదువుకున్న వాళ్ళందరూ వాళ్ళకు తొత్తులు అయిపోయిన తర్వాత మనం ఇంకెక్కడికి వెళ్ళాలి? మనకు శ్రీరామ కోర్టులు మాత్రమే. ఈ కోర్టు మీద నమ్ముకొని కోర్టు అప్పుడప్పుడు మనకు కొంచెం కూడా ఊపిరికి వస్తున్నాయి తప్పితే మనం బతికేదాన్ని కూడా ప్రజలు ఎంత చెప్పినా రైతులు కానీ ఉద్యమకారులు కానీ కార్యకర్తలు కానీ మహిళలు కానీ ఎంతమంది దళిత మహిళలపైన రేపు చేస్తున్నారండి, ఎంతమంది దళితులను జైలు పంపిస్తున్నారండి, హోమ్ మినిస్టర్ ముందర పెట్టుకుని సిఐలు ఎస్ఐలు కొడుతున్నారండి. దీనికన్నా అన్యాయం ఏముండదు. కాబట్టి ప్రజలారా మీకందరికీ శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటుంది. మీరు భయపడక్కర్లేదు. ఇంకా రాబోయే కాలం అంతా కార్యకర్తలే, మీదే రాజ్యం. విజయానంద రెడ్డి గారిని మన కంటికి రెప్పలాగా కాపాడుకుంటాడు. ఆయన అన్ని విధాల తగిన వ్యక్తి ఉన్నాడు కాబట్టి నిలుచుకున్నాడు. నాబోలో ఎవరైనా మీకు పిలవడం ఈ పాటికి ఎప్పుడో పరిగెత్తే చిత్తూరు వదిలేసి వెళ్ళిపోయాడు. కాబట్టి ఆయన ఎవరు ఏం చేయలేడు. ఎందుకంటే ఆయన ఇంతవరకు అన్యాయం చేయడా. పార్టీ కోసం పనిచేస్తున్నాడు, జగన్మోహన్ కోసం పనిచేస్తున్నాడు, కమలారెడ్డి కోసం పనిచేస్తున్నాడు, మిథున్ రెడ్డికి రామచంద్ర రెడ్డికి రాయగా ఉంటూ ఈ పార్టీని బలోపేతం చేయడానికి విజయానంద రెడ్డి కంకణం కట్టుకున్నారు. కాబట్టి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఎవరు భయపడద్దు. బీదా సరళంగా ఆయన అందరూ కంటికి రెప్పలాగా కాపాడుకుంటాడు. మనమందరూ కూడా కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పార్టీని గెలిపించడానికి ప్రతి ఒక్క కార్యకర్త ముందుకు రావాలి. మళ్ళీ చెప్తున్నాను, ఇక మీద ఇలాంటి నాయకులు రాజకీయం ఉండదు. మాకు పదవులకు ఏముండదు. మీరే భవిష్యత్తు, కార్యకర్తలదే భవిష్యత్తు, మహిళలదే భవిష్యత్తు, 15 వర్గాలదే భవిష్యత్తు. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు నిరుద్యోగ వృత్తి లేదు, ఉద్యోగాలు లేదు, మహిళలకు అన్యాయం చేస్తున్నాడు, రైతులకు అన్యాయం చేస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఖర్చు పెట్టుకున్నారు. ఉద్యోగస్తులందరూ కంప్లీట్ గా పోయినసారి ఏదో తప్పు చేయమని మారిపోయినాము. జగన్మోహన్ సీఎం గారిని ఉద్యోగస్తులు సైతం కోరుకుంటున్నారు. కాకపోతే ఈ పోలీసు వాళ్ళకు మంచి బుద్ధి రావాలని కూడా వాళ్ళు కూడా వినియోగించుకుంటూ మనం మరొకసారి విజయానంద రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ నాకు ఈ అవకాశం కనిపించింది. మీకు అందరికీ కూడా పాదాభివందనాలు చేసుకుంటూ వినియోగించుకుంటూ జై జగన్. సభాధ్యక్షుడు విజయానంద రెడ్డి గారికి, అలాగే మన చిత్తూరు జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి గారికి, మన జిల్లా అబ్జర్వర్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారికి, రాష్ట్రానికి పాలకులని చెప్పడం చూసాం. ఈ గ్రామ కమిటీలు ఏది చెప్తే దానే ముందుకు తీసుకెళ్తారని చెప్పడం చూసాం. మీ గ్రామంలో సర్పంచ్ కాగా లేదా వార్డులో కౌన్సిలర్ కావాలన్నా ఆ గ్రామ కమిటీ దిశ నిర్దేశాలే ఉంటాయని చెప్పడం జరిగింది. అలాగే 2.0 ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల్లో ఆ గ్రామ అభివృద్ధి కొరకు ఆ గ్రామ కమిటీ ఏది చెప్తే దాన్ని చేస్తామని చెప్పడం కూడా మనం చూసాం. కాబట్టి మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఈ కుటుంబీ ప్రభుత్వానికి సినిమా చూపిస్తామా 2.0 అని చెప్పి సవాల్ విసరండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎవరైతే బాధ అనుభవించారో వాళ్ళందరూ కూడా ఆ రుణాన్ని మళ్ళా తీర్చుకునే అవకాశం జగన్మోహన్ రెడ్డి ఇస్తారని చెప్పి కూడా మనమందరము ధైర్యంగా ఉండాలి. ఏ ఒక్క సమస్య వచ్చినా గ్రామ కమిటీ ఐకమత్యంగా ముందుకు నిలిచి మనం ఎదుర్కొనే సత్తా మనకుందని చెప్పి నిరూపించుకోవాల్సిన అవసరం కూడా మనందరి పైన ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. ఇక మరలా ముఖ్యంగా గడిచిన 20 నెలలు పోతే ఇంకా ఉన్న 40 మాసాల్లో కూడా మనమందరము కూడా ఐకమత్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ముఖ్యమంత్రి చేసుకోవాలి, ఇక్కడ విజయానంద రెడ్డి గారిని ఏ విధంగా ఎమ్మెల్యే చేసుకోవాలని చెప్పి మనమందరము చర్చించుకొని ముందుకు సాగితే విజయం మనదే మిత్రమా. రాబోయేటువంటి కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మరో ముఖ్యమంత్రిగా చూడబోతున్నాం. ఈ వేదిక మీద ఉన్న అనేక మెంబర్లు ఎమ్మెల్యేలుగా కూడా చూడబోతున్నాం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రెడ్డి గారికి, అదేవిధంగా మన యొక్క ఎమ్మెల్సీ గారికి, అబ్జర్వర్స్ కి, ఎంపీ గారికి, జడ్పీ చైర్మన్ గారికి, మరి నాతోటి కార్పొరేటర్స్ కు, ఎంపీటీసీలకి, జడ్పీటీసీలకి, తర్వాత ఇక్కడున్న సర్పంచ్, వివిధ విభాగాల ఇన్ఛార్జీలకి, ప్రెసిడెంట్లకి, మీడియాకు, సోదరులకి ప్రతి ఒక్కరు కూడా పేరు పైన ధన్యవాదాలు తెలుపుతున్నా. మనం ఈ యొక్క విస్తృత సమావేశం ముఖ్యంగా ఏంటంటే ప్రతి నెలకు ఒకసారి ఈ సమావేశాలు జరపాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మొన్న కరుణాకర్ రెడ్డి అన్న తిరుపతిలో చెప్పడం జరిగింది.
అంటే మన పార్టీ బలోపేతానికి మనం వేసిన కమిటీ మెంబర్స్ అందరూ కూడా నెలకొకసారి హాజరయ్యి వాళ్ళు విధి విధానాల్లో మునిగి తేలాలని, పార్టీని ముందుకు తీసుకెళ్లి పోయినసారి జరిగిన పొరపాట్లు ఈసారి జరగకూడదని, మన పార్టీ గెలుపొందాలని, మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చూడాలని ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తున్నాం. కానీ ఇవాళ హాజరైన జనాలు అయితే చూస్తుంటే ఇంకా 3 సంవత్సరాలు ఉన్నా కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఇచ్చే ఒత్తిళ్లకు కూడా భయపడకుండా ప్రతివ్వడం జరిగింది. కానీ ప్రతి ఒక్క యూత్ విభాగం జనాలు కానీ, మీడియా కానీ ప్రతి ఒక్కరు కూడా రావడం సుస్వాగతం. కూడా మీరందరూ కూడా ఇదే విధంగా వేళ పార్టీ కోసం కష్టపడి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని, ఇక్కడ రాబోయే రోజుల్లో విజయానంద రెడ్డి గారిని గెలిపించాలని, పోయినసారి జరిగిన పొరపాట్లు ఇంకొకసారి జరగకుండా మనం చూడాలా. ప్రతి ఒక్కరు కూడా ప్రతి విభాగానికి సంబంధించిన వాళ్ళు కూడా ప్రజల్లో వెళ్ళి వాళ్ళకి సేవలు అందిస్తూ ఈ 3 సంవత్సరాలు కూడా కష్టపడి మనము పార్టీని గెలిపించాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు